తిట్టిన విషయం తను మర్చిపోయేలా చేయాలరా. తనని నీ వైపు తిప్పుకోవాలి. సరే సరే, నువ్వు పక్కెళ్ళి నాన్న, నేను చూసుకుంటాను కదా. ఒరే సరే, ఆ అమ్మాయి వస్తుందిరా. చక్కటి లవ్ ట్రాక్తో హీరో అయిపో. కోడలు వస్తుంది, జాగ్రత్త. రేయ్, ఇంకెంతసేపు రా, ఫాస్ట్గా చేయండి. కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. బావ బర్త్డే పార్టీ గ్రాండ్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు జరగాలి. త్వరగా కానివ్వండి. రేఖ, ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి. నేనున్నాను కదా, అన్నీ రెడీ చేయిస్తాను. నీకెందుకు, నువ్వు వెళ్ళు. బావ బర్త్డే బ్రహ్మాండంగా జరగబోతోంది. ఇది నువ్వు మాకు చేస్తున్న హెల్ప్ కాదు, మా కింద చేస్తున్న పని. నిన్ను బంధువుగా కాదు, ఎప్పటికీ పనివాడుగానే చూస్తాం, గుర్తుంచుకో. ఎక్స్ట్రాలు చేశావనుకో, చెప్పానుగా, నా చెప్పు నీ చెంప. ఏంట్రా, ఏముంటుంది నీ మరదలు? ఏమంటుంది? నాతో చాలా ప్రేమగా చెప్పుతో కొడతానని చెప్పిందా? నేనంతా చూశానురా. రేయ్, ఏ సినిమాలో చూసినా హీరోయిన్ ముందు హీరోని తిడుతుంది, కొడుతుంది కూడా, కానీ చివరికి వాణ్ణే పెళ్లి చేసుకుంటుంది. అవునరా, ఇట్టైన సినిమాలన్నీ కూడా అవే. రిచ్ అమ్మాయి పూర్ అబ్బాయి, రిచ్ అబ్బాయి పూర్ అమ్మాయి, పోరంబోక అబ్బాయి, పీజీ చదివిన అమ్మాయి, కాంబినేషన్ ఇదే. అయితే రేఖ నాకు నీదేరా, ఫిక్స్ అయిపో. పని చూసుకో, ఫిక్స్ అయిపో రా. మేడం, కేక్ మేడం. ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టు. ఓకే మేడం. నాన్న, నాదొక ఐడియా. ఏంట్రా? ఇప్పుడు నా మీద అత్తయ్యకి మంచి ఒపీనియన్ లేదు కదా. ఒక మీ అత్తయ్యకైనా ఈ ఇంట్లో ఎవరికి నీ మీద మంచి ఉద్దేశమే లేదురా. ఇప్పుడు నా మీద వీళ్ళందరికీ మంచి అభిప్రాయం కలిగించే ఐడియా ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? టొట్టడాయ్. ఏంట్రా ఇది? సొల్యూషన్. దీన్ని టచ్ చేస్తే జోకర్లా ఎక్కడైనా అతుక్కుపోతుంది. కడుపులోకి వెళ్తే కార్డు ఎత్తకుండానే డ్రాప్ చేయాల్సిన ఆటలా ఖాళీ అయిపోతుంది. దీంతో పనేంట్రా ఇప్పుడు? దీన్ని తీసుకెళ్ళి ఇందాక వచ్చిన కేకు పైన క్రీములా పూస్తాను. అప్పుడు ఫస్ట్ కేక్ కట్ చేసిన వెంటనే విక్కీనే తింటాడు కదరా. తింటాడు. నోటికి టచ్ అవగానే కేకులో ఏదో కలిసిందని తెలిసిపోతుంది కదరా. తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి క్లైమాక్స్లో విలన్ని కొట్టినట్టు నిన్ను ఎరగదంతారు. ఎందుకు తంతారు? కేక్ మీద ఇది రాసింది మనమే అని తెలిస్తే కదా. మనకి హాసిని అనే ట్రంప్ కార్డు ఉంది కదా. మనం ఏం రాసినా ఏం కలిపినా అది ఖచ్చితంగా హాసిని పని అనుకుంటారు వీళ్ళు. అనుకునేలా చేస్తాం మనం. అవునరా, అది నిజమే. అలా అనుకోగానే ముందు హాసిని విలన్ అయిపోతుంది. అందరూ హాసినినే తిడతారు. వీలైతే వెంటనే పుట్టింటికి పంపించేస్తారు. అలా పంపించేశాక అప్పుడు ఈ షో చేసింది మనమే అని అందరికీ చెప్తాం. వెంటనే హాసినిని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసినందుకు వీళ్ళందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటారా. ఎస్. ఆహా, పుట్టి బుద్ధెరిగాక నువ్వు ఇంత మంచి ప్లాన్తో ట్విస్ట్ ఇవ్వడం ఫస్ట్ టైం రా. సరే, నువ్వు వెళ్ళు. కేక్ని కంపు చేసే పనిలో నువ్వు ఉండు. నేను వెళ్ళి అరుంధతి పొరలో బురద వేసే పనిలో ఉంటా. ఓకే. హ్యాపీ బర్త్డే విక్కీ గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. కూర్చోండి. నమస్తే అండి. నమస్కారం అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. అమ్మ అరుంధతి, ఏంటి ఇంకా కేక్ రానట్టుంది?
ఎందుకు రాలేదు? ఇందాకే వచ్చింది. మరైతే ఇంకా లేట్ ఎందుకు? అదేదో తెప్పించేస్తే విక్కీ కట్ చేస్తాడుగా. అమరేఖ, వెళ్ళి కేక్ తీసుకురా. సరే. ఆగమరేక, ఒక్క నిమిషం ఆగు. అరుంధతి, రాణి లాంటి నీ కూతుర్ని కేక్ తీసుకురమ్మని చెప్పడం ఏమన్నా బాగుందా? ఈ ఇంట్లో పనోళ్ళ స్థాయిలో ఉండవలసిన ఒక మనిషి ప్రస్తుతం పనోళ్ళ మీద పెత్తనం వెలగబడుతున్న మనిషి ఒకరున్నారు కదా వేస్ట్గా. అలాంటి వాళ్ళతో ఇలాంటి పనులు చేయిస్తేనే అప్పుడైనా స్థాయికి తగ్గట్టు నడుచుకుంటారు. అవునమ్మా, శేఖర్ చెప్పింది కరెక్టే. మనం వంచితేనే హాసిని వంగుతుంది. రేఖ, హాసినిని కేక్ తీసుకురమ్మని చెప్పు. వెళ్ళు. ఏయ్, లోపల కేక్ ఉంది, వెళ్ళి తీసుకురా. కేక్ ఏదమ్మా? హాసినికి చెప్పానమ్మా. హే, కేక్ తెమ్మంటే ఏంటి ఊపుకుంటూ వచ్చావు? పనులు లేనోళ్ళకే చెప్పాలి. నా చేత ఈ పని చేయించమని ఏ పనికి మానలోడు సలహా ఇచ్చాడో అతన్ని కేక్ తీసుకురమ్మని చెప్పుకో. ఏ హాసిని, నీకంత పొగరేంటి? పెద్ద చిన్న లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తావా? అంటే నా మాట ఎవరు సలహా ఇచ్చారో వాళ్ళకే తగిలిందన్నమాట. అవును, నేనే నీతో కేక్ తెప్పించమన్నాను, అయితే ఏంటి? ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళు సలహా ఇచ్చిన మనిషిని, అతని కొడుకుని పని వాళ్ళ చూస్తారు. కానీ ఆ పని వాళ్ళు ఏ పని చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు వెంటనే తలలొప్పుకుంటూ చేసేస్తారంట. ఏంటో ఎవరు ఎవరికి పని వాళ్ళో ఎవరు యజమానులో. అది అరుంధతి యజమాని. అంటే వాళ్ళు పనోళ్ళనేగా. మరి పనోళ్లతో కేక్ తెప్పించడం మీ వల్ల కావడం లేదా అత్తగారు? శేఖర్, కేకు తీసుకురా. తీసుకొస్తాను. ఇందులో నామూషి ఏముంది? నేనే కేక్ తీసుకొస్తాను. దీన్ని తీసుకెళ్ళి ఇందాక వచ్చిన కేకు పైన క్రీమ్లా పోస్తాను. అప్పుడు ఫస్ట్ కేక్ కట్ చేసిన వెంటనే విక్కీనే తింటాడు కదరా. మనం ఏం రాసినా ఏం కలిపినా అది ఖచ్చితంగా హాసిని పని అనుకుంటారు వీళ్ళు. అందరూ హాసినినే తిడతారు. వీలైతే వెంటనే పుట్టింటికి పంపించేస్తారు. నా మీదే రీల్ చేస్తారా? మీకు కౌంటర్ రీల్ నేను ప్లాన్ చేస్తాను.